నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్త పాంచ్ నగారా. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు. పలు రాష్ట్రాల్లో 8 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల. బెంగాల్లో 23, 29 2 విడతల్లో, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడత, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9 ఒకే విడతలో పోలింగు. ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా చూడవచ్చు. పాంచజన్యం మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఇక ఆంధ్రప్రభలో కూడా వేశారు. పుదుచ్చేరితో పాటు 4 రాష్ట్రాల్లో నగారా. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ ఎన్నికలు ఒకే ఫేజులో. అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఏప్రిల్ 9 2 దశల్లో. ఇక సాక్షిలో కూడా చూడవచ్చు. ఇది పాంచ్ పటాకా. 5 రాష్ట్రాల్లో మోగిలిన అసెంబ్లీ ఎన్నిక నగారా. కీలకమైన పశ్చిమ బెంగాల్లో 2 విడతల్లో పోలింగు. తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒకే విడతలో. అన్ని చోట్ల మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పాలు చేస్తున్న ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. దాని వెనుకున్న అసలు కారణాన్ని ఇందులో రాయటం జరిగింది. నిన్న మొయినాబాద్లో జరిగిన ఈ పార్టీ, ఒక ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి వెనుకున్న అసలు కథ ఏమిటి అని అంటే, హైదరాబాద్ ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. దుబాయ్లో పలువురు ప్రముఖులు పెట్టుబడులు. కేదార్ ద్వారా అక్కడికి తన సంపాదన తరలింపు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి. అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్లు ఆరోపణలు. రోహిత్ రెడ్డికి సంబంధించిన మొయినాబాద్ ఫామ్ హౌస్లోనే ఈ పార్టీ జరిగింది. గతంలో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ మరొక కారణానికి కూడా బాగా ఫేమస్. అప్పట్లో ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి బీజేపీకి సంబంధించిన కొంతమంది అక్కడికి వచ్చారు. అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇలాంటి స్టింగ్ ఆపరేషను ఇవే పేరుతోటి రేవంత్ రెడ్డిని కూడా బాగా ఇరుకుని పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు. అలాంటిది అది కొనసాగింపులాగా కనపడుతోంది. కాకపోతే ఇది మరి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారంగా చూస్తే, ఇక్కడ వీళ్ళు సంపాదించిన ఆస్తులు మొత్తం దుబాయ్లో పెట్టుబడులు పెట్టడానికి పంపిస్తే, ఎవరి ద్వారా పంపించారో ఆ వ్యక్తి చనిపోయాడు. అక్కడ రోహిత్ రెడ్డి మీద అనుమానాలు కూడా, ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకని దాన్ని సెటిల్మెంట్ చేయటం కోసం ఆయన ఈ పార్టీ పెట్టాడు. అక్కడ ఆ పార్టీలో డ్రగ్స్ కలకలం. ఇక చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి. హొక్కా బొక్కాలన్నీ, మందు, మొక్క, హొక్క. ఇక డ్రగ్స్ పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి హాజరు. పెద్దల పెట్టుబడుల పరిష్కారం కోసం మీటింగు. ఇదిలా ఉంటే ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్. రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణ. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిలు. డ్రగ్స్ పార్టీ కేసులో రోజంతా హైడ్రామా. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జైలుకి. పైలట్ రోహిత్ రెడ్డిదే ఫామ్ హౌస్ కూడా. 14 రోజుల రిమాండు. సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కూడా కాల్పులు జరిపిన కేసులో విధింపు. ఇదిలా ఉంటే పుట్టాపై చంద్రబాబు సీరియస్. ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాస్ నోటీసు. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. గతంలో ఇలాంటి ఏదైనా ఆరోపణలు వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు అసలు ఏమి పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళని పార్టీ నుంచి ఏం చేసేవాళ్ళు కాదు. ఏదో కారణానికి ఇప్పుడు పార్టీ నుంచి బయట పంపించిన అనంతబాబును కూడా ఇప్పుడు వెంట తిప్పుకుంటానే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సాక్షిలో విచిత్రమైన రాతలు. పచ్చమత్తు, జనం చిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో బజార్ను పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందంటున్న ప్రజలు. ఇది ఎక్కడో హైదరాబాద్లో
జరిగిన ఒక వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో అందరూ వాపోతున్నారని ఇక్కడ వీళ్ళు రాయటం. రాష్ట్రంలో యథేచ్ఛగా గంజాయి అమ్ముతున్న సమయంలో వీళ్ళు అసలు దాని గురించి ఏం కూడా పట్టించుకోలేదు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్ గంజాయి మాఫియా. పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటున్న నెటిజన్లు. ఇంత జరిగిన నోరు మెదపని చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు? వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చారు. నోరు మెదపటం అంటే ఏం చేయాలి? అబ్బెబ్బెబ్బెబ్బే మాకేం తెలియదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కానే కాదు అని వెనకేసుకొని రావాలనా? మీరు వచ్చినట్టు టీడీపీ గుట్టు రట్టు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్ పాజిటివ్ రాకుండా తంటాలు. అంటే రాత్రి ఆ పట్టుకున్న సమయంలోనే ర్యాపిడ్ టెస్ట్ చేశారు అక్కడ యూరిన్. అందులో నీళ్లు కలిపి రాకుండా చేస్తే వాళ్ళు ఊరుకున్నారంట. ఒక్కొక్కసారి కొన్నిట్లో బయటపడదు, కొన్నిట్లో బయటపడుతుంది. అందుకే రకరకాల టెస్టులు చేసేది. రాత్రి అక్కడికక్కడ చేసిన ర్యాపిడ్ టెస్ట్లోనేమో బయటపడలేదు. పట్టుబడిన 11 మందిలో 6 డ్రగ్స్ వాడినట్లు పోలీసుల నిర్ధారణ. దేశంలో కలకలం, వరుస ఘటనలతోటి టీడీపీ నేతల గప్చుప్. పార్టీ పరుగు పోయిందని చర్చ. ఇక రండి బేరం మాట్లాడుకుందాం. ది లాబీయిస్ట్, రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర బంధువు దందా. సొంత జిల్లా కడప, హైదరాబాద్లో మకాం. ఆర్డీఓ డిఎస్పీ పోస్టింగులో మంత్రాంగం. సెటిల్మెంట్ కోసం వచ్చి మాట్లాడుకోండి. డిప్యూటీ కలెక్టరు డిఎస్పీ క్యాడర్కు ఫోన్లు. పోస్టుల రిజర్వ్ చేసుకోవాలంటూ ఆఫర్లు. గత ప్రభుత్వంలో పోస్టింగుల్లో చక్రం. ఇంకా వాళ్ళు చక్రాలు తిప్పుతూనే ఉన్నారంటే మరి ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఆయనది కడప జిల్లా, మకాం హైదరాబాద్లో, సెటిల్మెంట్ చేసేది అమరావతిలో. ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి లేదు, అధికారు కూడా కాదు. కానీ ఆర్డీఓ డిఎస్పీ పోస్టింగులు ఇప్పిస్తానంటూ లాబింగ్ చేస్తున్నారు. వచ్చి మాట్లాడుకోవాలని అధికారులకు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్తో ఆయనకు దగ్గర బంధుత్వం ఉంది. అప్పట్లో గ్రూప్ 1 అధికారుల పోస్టింగ్లో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆర్డీఓ డిఎస్పీ పోస్టులపై కన్నేశారు. ఈ లాబీయిస్టులకు కీలక అధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఆ పనికి పురికొల్పుతారు. రండి మాట్లాడుకుందామని బేరాలు కుదుర్చుకుంటారు. అయిన కాడికి అయినట్టుగా లాగేస్తారు. ఇక ఎవరినో కాపాడాలని చూస్తోంది. వివేక హత్య కేసులో సిబిఐ ఎందుకు ఇలా చేస్తోంది? 7 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న న్యాయం ఏది? అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ పంపిన మెసేజ్లో వివేకం సార్ చనిపోయాడు అని ఉంది. దానిపై విచారించాలని కోర్టు చెప్పినా ఆ కోణంలో ఎందుకు చేయలేదు? జగన్ భారతికి ఈ అర్జున్ రెడ్డి సన్నిహితుడు. వైఎస్ భాస్కర్ రెడ్డి మనవడు కూడా. లోతుగా విచారిస్తే అన్నీ తెలుస్తాయి. వివేక కుమార్తె ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలైన ప్రశ్నలు సంధించింది. ఇక ఇరాన్ను నాశనం చేశాం, అన్ని విధాలుగా ఆ దేశం ఓడించాం, కర్గు ద్వీపంపై సరదా కోసం మళ్లీ దాడి చేస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. హర్ముజ్ జలసంధిని వాడే దేశాలు అక్కడి తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై వైమానిక దాడులు. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇదిలా ఉంటే అటు ఖమేనీ కానీ ఇటు నెతన్యాహు కానీ బతికే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ చాలామంది వీడియోలు అవి చేశారు. వాటి కోసం నిన్న నెతన్యాహు కాఫీ తాగుతూ ఒక సందేశం కూడా ఇచ్చాడు. నేను చచ్చిపోయా కాఫీ కోసం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాడు ఆయన. ఒక వీడియోలో తన మరణ వార్తలపై నెతన్యాహు తన చేతులు చూపి వేళ్ళు లెక్క పెట్టుకోవాలంటూ జోకు. ఎందుకంటే గతంలో వచ్చిన ఒక వీడియోలో 6 వేళ్ళు ఉన్నాయి, అది నెతన్యాహు డూపు. 6వ వేళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? నెతన్యాహుకి అలా లేదు అని అంటే ఇప్పుడు ఆయన చెయ్యి చూపిస్తూ 5 ఏళ్లే ఉన్నాయి చూడండి అని కూడా చూపించాడు. ఇక నెతన్యాహుని వెంటాడి చంపుతాం, ఐఆర్జీసీ హెచ్చరిక. ముస్తాబా చనిపోయారని వింటున్న ట్రంప్ ఇప్పుడు ఈయన కొత్త అనుమానాలకు దారితీస్తాడు. ఇదిలా ఉంటే మనకి ఇక రాష్ట్రంలో అమరం శ్రీరాముల సమరం. ఆత్మార్పణలో తెలుగు జాతికి సొంత రాష్ట్రం. దేశ రాజకీయ ముఖ చిత్రం మార్చిన దీక్ష. పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరగబోతోంది. దాని గురించిన
ఇక్కడ ఈనాడులో కూడా ఇంకా బాగేశారు. అమరావతిలో కొలువుదీరనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. 125వ జయంతి ఉత్సవాల ఘనంగా ఏర్పాట్లు. ఇక అరటికి యుద్ధం దెబ్బ, ఆగిన ఎగుమతులు, పతనమైన ధరలు. ఇటీవల వరకు టన్ను 20 నుంచి 23 వేలు, ప్రస్తుతం 6 నుంచి 8 వేల లోపే ధర. ప్రతి నెల గల్ఫ్కు 100 కంటైనర్ల ఎగుమతి. ఇప్పుడు అవి ఆగటంతో రైతు కష్టాలు. ఒకసారి ఈనాడులో చూద్దాం. ఇక ఇరాన్పై నిప్పుల వాన, ఇస్ఫహాన్ నగరంలో విధ్వంసం దాకా చూసాం. ఆ ఇద్దరిని వరకు దర్యాప్తు వెళ్ళాలి. వారి నుంచే కూపీ లాగితే అసలు నిందితులు దొరికేవారు. అంటే రెండోసారి దర్యాప్తుకి ఆదేశించినప్పుడు కోర్టు సిబిఐ ఎవరినైతే విచారించిందో అర్జున్ రెడ్డి వాళ్ళని ఇంకొంచెం గట్టిగా ప్రశ్నిస్తే బాగుండేదని ఈవిడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివేక హత్య రోజు భారతీ కాల్ డేటాపై విచారణ ఎందుకు సాగలేదు? సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత. ఇక పాసు పుస్తకాల్లో మళ్లీ తప్పుల తెప్పలు. ఈకేవైసీపై చాలా చోట్ల వీఆర్ఓల నిర్లక్ష్యం, కలెక్టరేటు జేసీ ఆర్డీఓ స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ, మొక్కుబడిగా సమీక్షలకే రెవెన్యూ మంత్రి అనగాని పరిమితం. నిజంగా ఎంత చదువుతూ ఉన్నా సరే ఈ కింది స్థాయి ఉద్యోగులు మాత్రం ఎప్పటికీ మారరన్నట్టుగానే జరుగుతోంది. నేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను, వీటన్నిటిని సరిచేసే తీరుతానని చంద్రబాబు ఎంత చెప్తున్నా వీళ్ళ మాత్రం అలసత్వం ఏమాత్రం కావటం లేదు. ఇక వైకాపా హయాంలో తప్పులే పునరావృతం. వైకాపా హయాంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జగన్ బొమ్మతోటి భూ హక్కు పత్రాలు జారీ చేశారు. వెబ్ల్యాండ్ 1.0లో వివరాలని పరిగణలోకి తీసుకోకుండా భూ యజమానుల పేర్లు, విస్తీర్ణ, ఆధార్, ఫోన్ నెంబర్లు నమోదు చేశారు. ఇవన్నీ తప్పులు తడక్కగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ బొమ్మ తీసేసి రాజముద్రతో కూడిన 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలని పంపిణీకి చర్యలు చేపట్టింది. వీటికి ముద్రణకు పంపేటప్పుడు సరైన పరిశీలన చేయకపోవడంతో 50% పైగా పుస్తకాల్లో మళ్లీ తప్పులు వచ్చాయి. జనవరిలో పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభించినప్పటికీ రైతులు అందులో తప్పులు గుర్తించారు. వారిని ఆందోళనలో పంపిణీ నిలిపివేశారు. అయినా కానీ ఏమాత్రం మారకుండా అలానే ఉంది. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. అమరజీవి జాతి మరువని ధన్యజీవి. పుట్టాకు షోకాస్, పార్టీకి దూరంగా ఉండండి. ఏలూరు ఎంపీకి పుట్టాకు ఆదేశాలు, చర్యలకు దిగిన అధిష్టానం. ఇదిలా ఉంటే దీదీకి కుర్చీ ఎసరు, అధికారం కోసం కమలం విశ్వ ప్రయత్నం, పేలుతున్న మాటల తోటాలు. బెంగాల్ చేపట్టాల్సిందేనన్న పట్టుదలతోటి మోడీ, అమిత్ షా ఫోకస్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ, గెలుపు తమదేనన్న ధీమాలో కమనం. ఇదిలా ఉంటే కలిస్తే డిప్యూటీ సీఎం ఆఫర్లు కూడా ఇస్తున్నారు. విజయ్ టీవీకే పార్టీతోటి బీజేపీ కూటమి కట్టడానికి కమలం ఆఫర్. పొత్తులో భాగంగా 80 సీట్లు ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేందుకు చర్చలు. అధికారమే లక్ష్యంగా కమలం పావులు. తమిళనాడు వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. విజయ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. దీనికి ప్రెషర్ పెట్టడానికి ఈయనకి సిబిఐ నుంచి రెండోసారి పిలుపు రావటం, అన్నీ రకరకాల ఉన్నాయి, మొత్తం వాడుతూ ఉన్నారు. ఇక కళ తప్పిన క్యాటరింగ్, గ్యాస్ లేక గందరగోళం, కొత్త బుకింగ్స్కు వెనకడుగు, పాత బుకింగ్స్లోనూ మెనూ కుదింపు, ఫంక్షన్స్ నిర్వహణలో ఇబ్బందులు, వేల మంది ఉపాధి సంక్షోభంలో. గ్యాస్ కష్టాలు భయంకరంగా ఉన్నాయి. ఇంకొకసారి లోపల పేజీల్లో చూద్దాం. నేటి నుంచి 10th పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. పరీక్ష రాసే విద్యార్థులు 6,40,916 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఉన్న అనుమతి. హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. 8:45 పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో 10 గంటల వరకు అనుమతి. మంచి పని. తప్పనిసరి పరిస్థితుల్లో
అదే 8:46 వచ్చిన గేట్లు వేసేసి గందరగోళం చేయకుండా కొంచెం అటు ఇటుగా ఈ ఎగ్జామ్స్ కోసం సంవత్సరం అంతా వేచి చూస్తారు కాబట్టి ఏపీపీఎస్సీ అధికారులనే లాగేశారు. శిశు సంక్షేమ ప్రాజెక్టు పోస్టుల భర్తీలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలు బేఖాతరు. మెడికల్ బోర్డు ద్వారా భర్తీకి యత్నం, కమిషన్ ప్రక్రియకు మంత్రిత్వ శాఖకు అప్పగించే యత్నం, జీవో కూడా జారీ. కమిషన్ తిరస్కరించిన ముందుకు కోర్టులో కేసుతోటి ఆగిపోయిన ప్రక్రియ, ఎటూ తేలకుండా ఆగిన 243 ఖాళీలు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పోస్టులను జాబ్ క్యాలెండర్లో పెట్టాలని డిమాండ్. నిన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఇవి కూడా కలపాలి అని కోరుకుంటున్నారు. అమరం శ్రీరాముల సమరం. డ్రగ్స్ వెనక దుబాయ్ పంచాయతీ. ఆయన కూడా ఒక వివరణ, నేనే తప్పు చేయలేదు, స్నేహితుడు పిలిస్తే మొయినాబాద్ వెళ్ళా ఎంపీ పుట్టా మహేష్. మొయినాబాద్ డిన్నర్ పార్టీ ఘటనలో తనపై వచ్చిన కథనాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఖండించారు. ఆదివారం పోలీసులు విచారణ ముగించుకుని హైదరాబాద్లో తన నివాసానికి చేరుకున్నారు. మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేశారు. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు, నేనే తప్పు చేయలేదు. ఒకవేళ స్నేహితుడు పిలిస్తే కలవడానికి మొయినాబాద్ వెళ్ళాను. ఇన్ని జరిగినా మరి పాజిటివ్ ఎలా వస్తుంది? ఏం చేయకుండా, మీకు ఎవరు తెలియకుండా కూల్ డ్రింకులో కల్పించారని మాత్రం చెప్పకండి. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.